హైదరాబాద్లో హైడ్రా బుల్డోజర్ మళ్లీ సైరన్ మోగిస్తోంది. కబ్జా కొరల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో కూల్చివేతల్ని కంటిన్యూ చేస్తోంది. హైదరాబాద్ మియాపూర్లో అక్రమ నిర్మాణాల్ని కూల్చేస్తున్నారు. సర్వే నెంబర్ 100లో భారీ అక్రమ నిర్మాణాలుగా గుర్తించారు. సర్వే నెంబర్లు మార్చి అక్రమ నిర్మాణం చేపట్టారని హైడ్రాకి కంప్లైంట్ చేశారు స్థానికులు. దీంతో అక్రమ నిర్మాణాన్ని తొలగించేందుకు వచ్చారు హైడ్రా. భారీగా పోలీసులు, హైడ్రా సిబ్బంది అక్కడ మోహరించారు. అయితే ఇది ప్రభుత్వ భూమేనని, కొందరు దాన్ని ఆక్రమించే నిర్మాణాలు చేస్తున్నారని స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో దీనిపై విచారణ తర్వాత హైడ్రా యాక్షన్లోకి దిగింది. హైదరాబాద్లో హైడ్రా బుల్డోజర్ మళ్ళీ సైరన్ మోగిస్తోంది. అక్కడ కూల్చివేతల్ని కంటిన్యూ చేస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ మియాపూర్ నుంచి మనం చూస్తున్నాం. అక్రమ నిర్మాణాలు ఉన్నట్టుగా అక్కడ గుర్తించారు. దీంతో ఇక కూల్చివేతలు స్టార్ట్ చేశారు. సర్వే నెంబర్ 100లో ఒక భారీ అక్రమ నిర్మాణం ఉన్నట్టుగా గుర్తించారు. ఆ సర్వే నెంబర్లు మార్చి అక్కడ అక్రమ నిర్మాణం చేపట్టారని హైడ్రాకి కంప్లైంట్ ఇచ్చారు స్థానికులు. ఇక దీంతో ఆ అక్రమ నిర్మాణాలని తొలగించేందుకు అక్కడికి హైడ్రా వచ్చింది. ఈ క్రమంలో అక్కడ భారీగా పోలీసుల్ని మోహరించారు. అండ్ హైడ్రా సిబ్బంది కూడా అక్కడ మోహరించింది. ఇది యాక్చువల్లీ ప్రభుత్వ భూమని, దీన్ని కొందరు ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని స్థానికులు ప్రజావాణిలో పదే పదే ఫిర్యాదు చేశారు. సో ఫిర్యాదు చేసిన తర్వాత విచారించింది హైడ్రా. ఇక తర్వాత నిర్ధారించుకున్న తర్వాత యాక్షన్లోకి దిగింది. సో మా కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ ఫోన్ ఇన్లో ఉన్నారు. లక్ష్మీకాంత్, కూల్చివేత కొనసాగుతోందా? ఇంతకీ ఆక్రమ నిర్మాణం చేసింది ఎవరు? వాళ్ళు అక్కడ ఉన్నారా? ఏం జరుగుతోంది? హైదరాబాద్ మహానగరంలో ఒక్కసారిగా హైడ్రాకి సంబంధించిన కూల్చివేతల వ్యవహారం మళ్ళీ హఠాత్తుగా మారింది. ఇప్పుడు ఇదే ఇక్కడ మియాపూర్లో దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి భూమిలో కొంతమంది పాగా వేసి కబ్జా చేసి 5 అంతస్తుల భవనం కట్టినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇది ప్రధానంగా అమీన్పూర్ లోని సర్వే నంబర్ 337, 338 దీంట్లో వచ్చేసి అమీన్పూర్ లో, అదేవిధంగా మియాపూర్ లో 101 సర్వే నంబర్ లో ప్రభుత్వ భూమి అని గుర్తించారు. ఇందులో 5 అంతస్తుల భవనం కట్టినట్టుగా నిర్ధారించారు. సో మొత్తం మీద ఇక్కడ ఈ నిర్మాణాలు ఏదైతే చేపట్టారో దానికి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళతో పాటు ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించిన దానిపైన కూడా హైడ్రా కేసులు ఫైల్ చేస్తుంది. సో ఇప్పటికైతే ఇది ₹1,00,00,000 సంబంధించిన నిర్మాణాలను మొత్తం హైడ్రా జాంబో కాంబీ క్రేన్ మళ్ళీ రంగంలో దిగింది. ఒక్కసారిగా భారీ పోలీస్ ఫోర్స్ తో పాటు హైడ్రా ఫోర్స్ మొత్తం కూడా రంగంలో దిగిన పరిస్థితి. సో ఇదే అంశానికి సంబంధించి హైడ్రా ప్రజావాణిలో హైడ్రా రంగనాథ్ కు ఫిర్యాదులు ఉన్నాయి. ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఆకస్మికంగా ఒక్కసారిగా అటాక్ చేసి అక్రమ నిర్మాణాలు మొత్తం కూడా కొలాప్స్ చేస్తుంది. సో ఎవరైనా అడ్డగించడానికి ప్రయత్నించినా వాళ్ళని ఇమ్మీడియట్ గా అదుపులో తీసుకోవడానికి స్పెషల్ టీమ్ తో పాటు అదేవిధంగా స్థానిక పోలీస్ బలగాన్ని కూడా రంగంలో దిగిన పరిస్థితి. ఓకే లక్ష్మీకాంత్.